హలో ఆల్. బీట్రూట్ హల్వా ఎప్పుడైనా టేస్ట్ చేశారా? కుక్కర్‌లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈసారి గెస్ట్‌లు ఎవరైనా వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. కుక్కర్‌లో ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇలా నేను ఒక 2 బీట్రూట్స్ తీసుకున్నానండి. ఒక్కోటి 300 గ్రామ్స్ ఉంది. అటు ఇటు 600 గ్రామ్స్ అనమాట. బాగా తురిమేసుకోవాలండి. బీట్రూట్ తురుముకునేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. డ్రెసెస్ మీద పడినా అస్సలు పోవండి మరకలు. ఇలా బాగా తురుముకున్నాక ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని మనం తురుము పెట్టుకున్న బీట్రూట్ని బాగా వేపాలండి ఫస్ట్. బీట్రూట్లో చాలా వాటర్ ఉంటాయి మనకి. మనమేం వాటర్ పోయే అవసరం లేదు. ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా బాగా వేపుకోవాలి. ఇలా వాటర్ అంతా పోయేదాకా వేపుకోవాలి బాగా. దీంట్లో మనకు షుగర్ కూడా తక్కువే పడుతుందండి. ఎందుకంటే బీట్రూట్ స్వీట్ ఉంటుంది కాబట్టి. ఒక 120 ml పాలు పోస్తున్నానండి నేను. ఇవి మనం వాటర్ అంతా ఇంకిపోయాక 120 ml పాలు పోస్తున్నాను. పోసుకొని మనం మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వస్తే చాలండి. మీకు కానీ డౌట్ ఉంటే ఒక 3 విజిల్స్ అయినా రప్పించుకోవచ్చు. ఈలోపు మనము గార్నిషింగ్కి అన్నీ వేసేసుకుందాము. ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా బాదం పప్పు పలుకులుగా చేసుకొని వేసుకోవాలి. అలాగే మనం జీడిపప్పు కూడా వేసేసుకోవాలండి. నేను ఎండు ద్రాక్ష వేయట్లేదు, మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు మనకు 2 విజిల్స్ తర్వాత చూడండి నీట్గా ఉడికిపోయింది. మనం 120 ml పాలు పోస్తేనే ఇంకా కూడా కొంచెం వాటరీగానే ఉంటుంది. ఇంకా పెద్ద ప్రాసెస్ ఏం లేదండి. ఆ ఉండే నీళ్ళంతా ఇంకబెట్టాలి. 60 ml కప్పుతో 1 కప్పు పోస్తున్నానండి చక్కెర నేను. సో కొలతలతో చెప్పడానికి నేను ఆ కప్స్ యూస్ చేస్తున్నాను మీకు. కొంచెం యాలక్కుల పొడి. సో టోటల్గా 120 ml పాలు, 60 ml కప్పుతో షుగర్ అనమాట. మనం వేయించుకున్నవన్నీ ఒకేసారి వేసుకోకూడదండి, ఎందుకంటే రెడ్గా అయిపోతాయి అవి కాసేపటికి. సో సగం వేసుకొని మనం సర్వింగ్ చేసేటప్పుడు మిగతావి పైన గార్నిషింగ్ చేసుకోవచ్చు. ఇంతే, మన బీట్రూట్ హల్వా రెడీ అయిపోయిందండి. ఒక్క చుక్క వాటర్ లేకుండా బాగా ఇంకిపోవాలి. అప్పుడు మనకు 1 వీక్ కూడా స్టోర్ ఉంటుంది బీట్రూట్ హల్వా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. అంతే, వేడి వేడిగా బీట్రూట్ హల్వా రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ.